లార్డ్ దేవునికే మహిమ కలుగునుగాక. చూడండి, ఫిష్ 2 చేపలు చిన్నవి ఎక్వేరియంలో ఉన్నాయి. చక్కగా ఆడుకుంటున్నవి. ఎప్పుడు ఆహారం వేస్తామా అని ఎదురు చూస్తూ ఉంటవి. చూడండి అవి ఎంత బాగా ఆడుకుంటున్నాయో. మనము వీటికి ఆహారం వేయటకు ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుని తప్పనిసరిగా వేస్తున్నాము. ఎందుకంటే అవి మరి వాటికి ఆహారం ఇస్తేనే ఆరోగ్యంగా ఉంటవి, చక్కగా ఉంటవని టైం ప్రకారం మనం ఫుడ్ వేస్తూ ఉంటాము. కానీ మరి మన దేవుడు సృష్టికర్తగా సజీవుడుగా ఉన్నాడు. నిన్ను నన్ను సృజించిన దేవుడు మరి మన కోసం ఎంత సిద్ధపాటు చేసి ఉంటాడు. ప్రియా సహోదరి సహోదరుడా, గమనించవా? దేవుడు నమ్మదగిన దేవుడు, సర్వ సృష్టికర్తగా సర్వాధికారిగా ఉన్నవాడు. మరి మనకి ఎన్నో ఇస్తున్నాడు. ఆయన మా జీవాన్ని ఇచ్చాడు, ఆయన రూపాన్ని ఇచ్చాడు. ఆయన మన స్థితిగతులను మార్చివేసి ఆయన ఇష్టమైన ప్రియబిడ్డలుగా మనల్ని సృజించిన దేవునికి మనపై ఇంకా ఎంత ప్రేమ ఉంటుంది, ఎంత ఆశ ఉంటుంది. మనము ఆయన బిడ్డలం గనుక ఆయన మనల్ని మిన్నగా ప్రేమిస్తున్నాడు. మరి మనము జ్ఞాపకం చేసుకుంటున్నామా? మనకి జీవాన్నిచ్చిన దేవుని వైపు తిరుగుతున్నామా? ప్రియ సహోదరి సహోదరుడా, ఈ చిన్ని ప్రాణులకే మనము అనుదిన ఆహారాన్ని ఇస్తూ ఉన్నాము. మరి మనకు దేవుడు ఎంతగా మరి సిద్ధపాటు చేశాడు, ఎంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాము మనము. ప్రియ సహోదరి సహోదరుడా, మరి దేవుని యందు మనము విశ్వాసం ఉంచే వారంగా ఉండాలి. ఆయన చిత్తాన్ని నెరవేర్చుటకు మనము మరి దేవుని మార్గంలో నడుస్తూ ఆయన చిత్తాన్ని నెరవేర్చాల. ఈ లోకంలో ఆయన మన పట్ల ఏమి ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఆ ప్రణాళికను ఏమై ఉందో దేవుణ్ణి అడిగే వారంగా ఉండాలా. ప్రియ సహోదరి సహోదరా, సృష్టిలో శ్రేష్టమైన మనుషులుగా మనం ఉన్నాము కనుక మనం ఇంకా దేవునిలో బలమైన వారంగా ఉండాలి. అనుదినము ప్రార్థన చేస్తూ దేవుని యందు విశ్వాసముంచి నమ్మకముంచిన వారంగా ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉండాలి. ప్రియ సహోదరి సహోదరా, నేను ఎందుకు ఈ రీతిగా చెప్తున్నానంటే, ఈ చిన్ని చిన్ని చెట్లకి ప్రతిరోజు నీళ్లు పోస్తూ ఉంటాము. వీటికి చిగురించాలని వీటికి కూడా మనము నీళ్లు వేస్తూ ఉంటాము. మరి ఆ చేపలకి ఆహారం వేస్తూ ఉంటాము. కానీ మరి మనకి కావలసినవి ఏ ఏ శ్రమలో ఉన్నామో, ఏ బాధల్లో ఉన్నామో, ఏ రోగముతో నలిగిపోతున్నామో, ఏ ఇబ్బందులతో మరి సతమతం అవుతున్నామో వాటన్నింటినీ దేవుడికి తెలియదా? తీసివేయ శక్తి ఆయనకే ఉంది కదా. ఎందుకంటే ఆయన బిడ్డలము, ఆయన రక్తాన్ని ఇచ్చి మనల్ని వెల ఇచ్చి కొన్నాడు. మన కొరకు ప్రాణం పెట్టిన నజరేయుడైన యేసు ప్రభువారు మనకి ఎన్నో ఈవులు ఇవ్వడానికి సిద్ధపాటు చేశాడు. ఈ చిన్ని చిన్ని వాటి కొరకే మనం ఈ లోకంలో ప్రయాసపడుతున్నాము. కానీ బహుశ్రేష్టమైన వారంగా ఉన్నాము కనుక మనకి దేవుడు అనేకమైన బహుమతులు సిద్ధపరిచి ఉన్నాడు. వాటిని అందుకొనుటకు మనము సిద్ధంగా ఉన్నామా లేదా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలా. దేవుని బిడలంగా దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారంగా మనం ఉన్నట్లయితే, ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే, వాక్యానుసరమైన జీవితం కలిగి పరిశుద్ధమైన హృదయం కలిగి మనము జీవించినట్లయితే, మనము మోకరించి ఏది అడిగినా అది పొందుకునే వారంగా ఉంటాము. దేవుడు తప్పక నీ ప్రార్థనలు ఆయన సన్నిధికి చేర్చుకొని నీకున్న ప్రతి సమస్యలో నెమ్మది కలగచేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఈ రోజు నుంచి నీ బరువు భారాన్ని దేవునిపై మోపి ఆయన చిత్తాన్ని నెరవేర్చుటకు ఆయనకి లోబడే జీవితాన్ని నీవు జీవించాలని మనవి చేస్తున్నాను. ఈ కొన్ని మాటలు నీ హృదయంలో పదిలపరుచుకొని దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి నీకున్న ప్రతి భారమును ఆయనకి అప్పగించి నీ జీవితానికి అధికారం ఇచ్చి చూసినట్లయితే గొప్ప కార్యములు చూడగలవు. ఇట్టి చిన్ని కొన్ని మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించి మనకి దేవుని కృప తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.